ఇస్సాకు అంటాడు, ఎందుకని నన్ను తరిమేశారు కదా, నా బావిలు పూడ్చారు కదా, నాకు విరోధంగా ప్రవర్తించారు కదా, మళ్ళా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే ఈ బావిని కూడా పూడుద్దామన్నట్టుగా ఆలోచనతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? దేవుని హస్తం నీకు తోడై ఉండడం మాకు కనబడుతుంది. ఎన్నిసార్లు పూడ్చినా మేము విఫలమయ్యాం, పూడ్చివేయబడిన నువ్వే సఫలమయ్యావు. సాతాను ఎన్ని రకాలుగా నీ ప్రయత్నాన్ని పూర్తి చేసినా నువ్వు కంగారు పడబాకు. ఒక రాత్రి మనకుంది, ఒక రాత్రి దేవుని కలిసే రాత్రి ఉంది. ఆ రాత్రిలోనే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ రాత్రికి రాత్రి అద్భుతం చేయగలిగిన వాడు శత్రువు చూపించాడట. ఏమని? ఇతడు నా బిడ్డ, ఇతని వెనక నా చెయ్యి ఉంది. ఈ శత్రువులను కన్నులెత్తి అంటాడు, యెహోవా హస్తం నీకు తోడైనడం మేము చూచాం, తెలియక మేము బావులు పూడ్చాం, నీకు విరోధంగా చేసి ఏమీ సాధించాలా. దేవుని బిడ్డలకు విరోధంగా ఎవడు లేచినా నిలబడు, దేవుని రాజ్యానికి విరోధంగా ఎవరు నిలిచినా నిలబడు, దేవుని సంఘానికి సేవకుడికి విరోధంగా ఎవరు లేచినా నిలవరు.